హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు. ఐఎమ్ చేతన్. ఈరోజు అమ్మ నేను కలిసి మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసాం. ఇంకా మాకు సమ్మర్ హాలిడేస్ ఇస్తారు, అందుకే మా ఫ్రెండ్స్ అందరూ ఊరికి వెళ్ళిపోయారు. బయట ఆడుకుందామంటే బయట ఎండ, అందుకే మేము ఎంత అయితే టైం స్పెండ్ అవుతుందో అదంతా మేము ఇంటిలోనే స్పెండ్ చేస్తున్నాం. ఇంకా అదండి, ఇంకా పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారు కదా, పాపం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే వాళ్ళ ఊర్లు వెళ్ళిపోయారు. ఈ ఇయర్ అయితే నేను ఊరైతే వెళ్ళటం లేదు, అందుకని చెప్పేసి ఇంక ఇంట్లోనే ఉంటున్నాం అనమాట. ఇంకా ఈవినింగ్ టైమ్ వీళ్ళైతే యాక్టివిటీ క్లాసెస్ అయితే వీళ్ళకి ఉంటున్నాయి. ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఇంట్లో ఖాళీ, అందుకని చెప్పేసి కిచెన్లో ఏదో ఒకటి చేస్తామంటూ వస్తూ ఉన్నారనమాట. అవును, ఇంకా అమ్మతో పాటు వంట చేస్తూ కబుర్లు మాట్లాడుకుంటూ నాకు చాలా ఇష్టం, అందుకే అమ్మతో పాటు వంట చేస్తున్నాను. ఇంకా కొన్ని అయితే వాళ్ళకి చేపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను మ్యాంగో ఐస్ క్రీమ్ చేయడానికి కొన్ని పాలు తీసుకున్నాను, దాంట్లో అయితే కార్న్ఫ్లోర్ వేసాను. ఇంకా వాడిని అయితే తిప్పమని చెప్పేసి తిప్పుతున్నాడు. అందులో కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా అలా తిప్పుతూ ఉన్నాడనమాట. అంటే కార్న్ఫ్లోర్ బాగా కరిగే వరకు. ఇంకా వాడికైతే స్టవ్ వెలిగించడం రాదు, ఆపడం అయితే వచ్చు, అందుకని చెప్పేసి నేనైతే వెలిగించేస్తున్నాను అనమాట. అలా కలుపుతూ ఉంటే నాకు ఎంత చిరాకు వచ్చిందంటే అసలు నాకు అసలు కలపాలని నచ్చలేదు. కానీ అమ్మకి నేను ఎప్పుడేం అడిగినా చేసి ఇస్తుంది, అప్పుడు అమ్మకి అలా ఎంత ఫీలింగ్ వస్తుందో, అందుకే నాకు ఈరోజు ఏదోలాగా చేసి నేను కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు అర్థమైందనమాట. అంటే వీళ్ళు వంటగదిలోకి వచ్చి వంట చేస్తుంటే అమ్మ ఇంతసేపు నుంచోవాలా, ఇంతసేపు కలపాలా అని చెప్పేసి అంటూ ఉన్నాడనమాట. మధ్యలో ఏం చేసేవాడంటే ఆ ఫ్రస్ట్రేషన్లో నేను మధ్యలో ఫ్రేమ్ కూడా ఫుల్ చేసేసేవాడిని, లేకపోతే సిమ్లో పెట్టేసేవాడిని. అదే నేను చెప్పాను వీడికి, రే ఫ్లేమ్ కానీ అలా హైలో పెట్టేస్తే వంట అంతా పాడైపోద్ది, చాలా ఓపిక్గా చేయాలి, వంట అంటే అంత ఈజీ కాదు. నేను చేసి పెడితేనేమో వాళ్ళు వంకలు చెప్తారనమాట అప్పుడప్పుడు, నాకు నచ్చింది చేయలేదు, నేను తినను అలా చెప్తా ఉంటారు. కానీ వీడైతే ఈరోజు చెప్పిన కబుర్లు ఏంటంటే, అమ్మ నువ్వేం చెప్పినా సరే, నువ్వేం చేసి పెట్టినా సరే తినేస్తానని చెప్తున్నాడు. చూడాలి అది ఎంతవరకు వెళ్తుందో. చూసారు కదా, వాడి యాంగిల్స్ మొత్తం మారిపోతూ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క యాంగిల్ ఇస్తూ ఉన్నాడు. ఇంకా నా చెల్లికి అయితే అబాకస్ క్లాస్ అవుతుంది. ఇంకా మేము సైలెంట్గా కిచెన్కి వెళ్ళి అమ్మ నేను పని చేసుకుంటున్నాం. ఎందుకంటే నా చెల్లి కానీ వచ్చిందంటే నన్ను అస్సలు చేయనివ్వదు, దానికే చేసుకుంటుంది. ఇంకా అది చల్లారి వరకు నేను మా చెల్లి వేసిన డ్రాయింగ్స్ మీకు చూపిస్తాం. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక టైం టేబుల్లా పెట్టుకున్నారనమాట. అంటే నేను చెప్పాను ఎక్కువ ఫోన్ చూడకూడదు, ఎక్కువ టీవీ చూడకూడదు, మ్యాక్సిమం ఎంత వీలైతే అంత యాక్టివ్గా ఉండడానికి చెప్పానని చెప్పేసి అనమాట. మీరు ఏదైనా చేసుకోండి కానీ టీవీ మొబైల్ తప్ప ఏ పనైనా చేయండి అని చెప్పాను. అందుకని రోజుకొక డ్రాయింగ్ వేయాలని నిర్ణయించుకున్నారనమాట. ఈరోజు బాబు సెలెక్ట్ చేసుకున్న డ్రాయింగ్ వచ్చేసి ఇది, పాప వచ్చేసి కిందదనమాట. ఎలాగున్నాయో కామెంట్లో మాకు చెప్పండి. నాకైతే చాలా నచ్చాయి. పాప అసలు అనుకోలేదు ఇంత బాగా వేస్తుందని, చాలా ఓపిక్గా వేసింది. వాడికి ఏంటంటే పెన్సిల్ స్కెచ్ అంటే ఇష్టం, చెర్రీకి పెన్సిల్స్తో షేడింగ్స్ వేయడం అంటే ఇష్టం వాడికి. ఎప్పుడూ పెన్సిల్ యూస్ చేస్తూ ఉంటాడు. ఈరోజైతే వాడు పెన్సిలే చేశాడనమాట. మనం ఫస్ట్ చేసుకున్నాం కదా మిల్క్లో కార్న్ఫ్లోర్ వేసి, కార్న్ఫ్లోర్ బదులు మీరు కస్టర్డ్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. కొంచెం కలర్ ఇంకా మ్యాంగోకి ఇంకా ఎల్లో మంచి కలర్ రావడం కోసం కుంకుమ పువ్వు కూడా వేసాను అనమాట. ఇంకా అదంతా కంప్లీట్గా చల్లారిపోయాక ఆ మ్యాంగోతో పాటు వేసి మిక్సీ చేసేయాలి. కొంచెం మెగడ కూడా వేసుకున్నాను, ఎందుకంటే ఆ క్రీమీ స్ట్రక్చర్ అయితే ఉంటుందన్నమాట, అందుకని వేసుకున్నాను. నన్ను చూడండి, నించొని చేసిన ఫుల్ కాళ్ళు నొప్పులు వస్తాయి. కానీ అమ్మ రాత్రి లంచ్ భోజనం అన్నీ చేస్తుంది, అప్పుడు ఎంత కాళ్ళు నొప్పి వస్తాయో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటో ఇవాళ మా అబ్బాయికి నా గురించి ఎంత అర్థమైపోయిందో. వన్ డే కాదు, ఇది సెకండ్ ఐటమ్ అనుకుంటా. హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి 2 times నాతో కిచెన్లో పాటు వంట చేస్తున్నారు. ఇంకా రోజు చేస్తారంట. చూడాలి నా కిచెన్ పరిస్థితి ఏంటో. అంటే ఇప్పుడు నీతిగా క్లాస్ అవ్వడం వల్ల అది ఇంకా జాయిన్ అవ్వలేదు మాతో. ఇంకా క్లాస్ అయిపోతుంది, అది కూడా జాయిన్ అయిపోతుంది. ఇంక ఇది కూడా జాయిన్ అయ్యింది. ఇప్పుడు చూడాలి దాంతో పాటు క్లాస్ అయిపోయింది కదా, ఇంకొచ్చేసింది. దాని క్లాస్ అయిపోయిన వెంటనే బాయ్ చెప్పడం కూడా లేదు, కట్ చేసి పారిపోయి వచ్చేస్తుంది. ఏం పని చేసినా అందులో నుంచి మధ్యలోకి దూరుతుంది. అంటే అది ఏంటంటే ఫస్ట్ నుంచి నువ్వు అన్నయ్య చేసుకుంటున్నారు, నన్ను ఏమీ చేయలేదు, ఇప్పుడు మొత్తం నేనే చేస్తానని చెప్పేసి వచ్చేసింది అనమాట మధ్యలోకి. ఇంకా అవి అయితే క్యాప్లు పెట్టేసి చూసారు కదా అది ఏం చేస్తుందో. ఇంకా అవన్నీ పెట్టేసి ఇంకైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఇది పెట్టిన తర్వాత ఒక 6 hours అలా ఉంటేనే కానీ మంచిగా ఐస్ అవ్వదు. కాకపోతే మాకు ఆ రోజు ఏంటంటే ఇది పెట్టాము, ఒక 1 hour అయిన తర్వాత ఇంకా కరెంట్ పోయిందనమాట.
ఇంకా మాకు క్యూరియాసిటీ అయితే ఫుల్గా పెరిగిపోయింది. అందుకే మేము రాత్రి భోజనం అయిపోయిన వెంటనే అమ్మ ఐస్ క్రీమ్ అని మా చెల్లి అయితే ఫుల్ షోర్ చేసింది. ఇంకా ఐస్ క్రీమ్ తీయడానికి టైం వచ్చింది, అందుకే ఇప్పుడు ఐస్ క్రీమ్ తీస్తున్నాం. అసలు అది సరిగా అవ్వలేదండి, అంటే లైట్ పోయింది, అందువల్ల అది ఇంకా ఐస్ అవ్వలేదు అంత బాగాను. కాకపోతే వీళ్ళ గోల భరించలేకైతే ఇచ్చేసాను. కాకపోతే టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఆ క్రీమీ స్ట్రక్చర్, మనం క్రీమ్ వేసుకున్నాం కదా, కస్టర్డ్లా రెడీ చేసి వేసుకున్నాం కదా కార్న్ఫ్లవర్, అవన్నీ వేయడం వల్ల అయితే చక్కగా భలే వచ్చిందనమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోద్దు.